అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతమంది గుర్తుందా? మనం ఇప్పటివరకు ఏ భక్తుని కోసం తెలుసుకున్నాం? అబ్రహాం గారి కోసం, అంతకుముందు నోవహు గారి కోసం, అంతకుముందు హేబేలు గారి విశ్వాసం కోసం. ఇప్పుడు మరొక విశ్వాస వీరుని జాబితాలో మరొక విశ్వాస వీరిని జ్ఞాపకం చేసుకుందాం. శ్రద్ధగా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు శిశువు సుందరుడై ఉండడు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. సరిపోతుంది. జాగ్రత్తగా విందాం. ఇక్కడ కనిపిస్తున్న భక్తుని పేరేంటి? అందరు ఇలా చూస్తూ వినండి. పేరేంటి? మోషే. ఈ మోషే గారినట ఈయన పుట్టేటప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది ఐగుప్తు రాజ్యంలో. ఏంటంటే పుట్టిన పసిపిల్లల్ని ఏం చేయమన్నారు ఫరో రాజు గారు? చెప్పాలి, చంపేయమన్నారు. ఇప్పుడు చంపేయమంటే అలా చంపేస్తున్న సమయంలో, అంటే మగపిల్లలు పుడుతుంటే ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. మగపిల్లలు పుడుతుంటే చంపేస్తున్నారట. ఇప్పుడు మగపిల్లవాడు పుట్టాడు, ఆ ఇంట్లో మగపిల్లవాడు పుట్టాడు, లేకపోతే ఈ ఇంట్లో మగపిల్లవాడు పుట్టాడు అని సమాచారం రాజుగారికి తెలిసిందనుకోండి, లేకపోతే రాజు దగ్గర పనిచేస్తున్న అధికారులకు తెలిసిందనుకోండి, వెళ్ళడం, బలవంతంగా తీసుకుని వెళ్ళి చంపేయడం, లేకపోతే నైలు నదిలో పాడేయడం. ఇది జరిగేది. అక్కడ ఉన్న నదిలో పాడేయడం జరిగేది. ఇప్పుడు గమనించండి, ఆ నదిలో పాడేసేవారు పిల్లల్ని తీసుకుని వెళ్ళి, లేకపోతే చంపేసేవారు. ఇలాంటి భయంకరమైన ఒక ఆజ్ఞ నడుస్తుంది. ఈ ఆజ్ఞ నడుస్తున్న సమయంలో ఇశ్రాయేలీయులు మొర్ర పెడితే, ప్రభువా మేము ఈ బానిసత్వంలో ఉండలేకపోతున్నాము, మమ్మల్ని విడిపించు అని చెప్తే వాళ్ళ మొర విని దేవుడు ఆ టైంలో ఎవరిని పుట్టించాడట? మోషేని పుట్టించాడట. ఇప్పుడు గమనించండి, ముందు పుట్టించవచ్చుగా, లేకపోతే తర్వాత పుట్టించవచ్చుగా, అదే సమయంలో పుట్టించాడు. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులను విడిపించడానికి విమోచకుడు ముందు పుట్టొచ్చు, ఆజ్ఞ లేనప్పుడు పుట్టొచ్చు, లేకపోతే ఆజ్ఞ అయిపోయిన తర్వాత అన్న పుట్టొచ్చు. కానీ ఆ భయంకరమైన ఆజ్ఞ ఎత్తున్నప్పుడు మాత్రమే ఎవరు పుట్టారు? మోషే గారు పుట్టారు. ఇప్పుడు మోషే గారు పుట్టారు. ఇది దేవుని చిత్తానుసారంగా జరిగింది. ఆ సమయంలోనే పుట్టడం. ఇప్పుడు ఆ సమయంలోనే పుట్టిన ఈయన ఆ సమయంలోనే పుట్టాడు ఈయన. ఆ సమయంలోనే పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేశారు? రాజాజ్ఞకు భయపడక, అక్కడ చూడండి వివరంగా రాస్తుంది, రాజాజ్ఞకు భయపడక. రాజుగారి ఆజ్ఞ నడుస్తుంది, పిల్లల్ని ఇవ్వకపోతే ఏం చేస్తారు? వాళ్ళే బలవంతంగా తీసుకుపోతారు, లేకపోతే ఇవ్వలేనందుకు వీళ్ళని కూడా చంపేస్తారు. ఇప్పుడు రాజాజ్ఞకి ఏం చేయలేదంటే వీళ్ళు ఎందుకు భయపడలేదు? అక్కడ ఉంది చూడండి, ఎందుకు భయం లేదు వాళ్ళకి? విశ్వాసమును బట్టి ఏం చేశారట? రాజాజ్ఞకు భయపడలేదు. భయంకరమైన ఆజ్ఞ బయట నడుస్తుంది. జాగ్రత్తగా వినండి. భయంకరమైన ఆజ్ఞ బయట నడుస్తుంటే పిల్లల్ని చంపేసే ఆ భయంకరమైన ఆజ్ఞ నడుస్తుంది. ఒక శాసనం, రాజాజ్ఞ పుట్టింది. ఇప్పుడు ఆ శాసనానికి వెళ్ళి ఏం చేయలేదట? చెప్పాలి, భయపడలేదట. ఎందుకు భయపడలేదు? విశ్వాసం. అర్థమవుతుందా? బయట ఎన్ని ఆజ్ఞలు ఉన్నప్పటికీ, ఎన్ని భయంకరమైన శాసనాలు ఉన్నప్పటికీ, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ ఆజ్ఞలను చూసి, లేకపోతే ఆ పరిస్థితిని చూసి మనం భయపడకుండా నిలకడగా నిలబడటానికి ఏం ఉపయోగపడుతుంది? విశ్వాసం. అర్థమవుతుందా? అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, ఎలాంటి పరిస్థితి మన ముందుకు వచ్చినప్పటికీ ఒక్కటి ఉంటే మనం నిలబడిపోగలమంటే ఏంటది? విశ్వాసం. ఈ విశ్వాసాన్ని ఎవరు చూపించారంటే ఇక్కడ మోషే తల్లిదండ్రులు అమ్రాము, యాకెబేతు వాళ్ళ పేర్లు. వాళ్ళు దేవుని యందు విశ్వాసం కలిగి రాజాజ్ఞకు భయపడకుండా ఎన్ని నెలలు దాచారట? 3 నెలల పాటు ఒక పిల్లవాడిని దాచారట. ఎలా దాస్తారు అసలు? దాయగలరా? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడు, బయట వాళ్ళకి తెలియకుండా, పక్కింటి వాళ్ళకి తెలియకుండా దాయగలరా? అది అవ్వదు. ఎందుకు అవ్వదు? అది చీటికి మాటికి ఏడుస్తుంటారు పిల్లలు. వాళ్ళ ఆకలేసినా ఏడుస్తారు, లేకపోతే కడుపు నొప్పి వచ్చినా ఏడుస్తారు, లేకపోతే ఏ కారణమైనా వాళ్ళకి గాలి ఎగిపోయినా ఏడుస్తారు. ఇప్పుడు ఏడుస్తున్నప్పుడు మెల్లగా ఏడుస్తారా? పక్కన ఒక రాజాజ్ఞ నడుస్తుందన్న సంగతి వీడికి తెలుసా? ఆ పిల్లవాడికి తెలియదు. ఇప్పుడు గమనించండి, ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
అర్థమవుతుందా? ఏడ్చిన వెంటనే తల్లి వచ్చి పాలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు వచ్చి ఆడించాలి. ఏడకుండా లేకపోతే ఆ వాయిస్ బయటికి వినకుండా ఆ కిటికీలు మూసేసి జాగ్రత్తగా 3 నెలల పాటు దాచేశారట. ఇప్పుడు మీకు అర్థం కావటానికి నేను ఇలా చెప్తాను. పిల్లవాడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, రాజు లేకపోతే రాజు సైనికులు అలా బయటికి వెళ్తున్నారు అనుకోండి, వీళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అందరూ ఎలక్ట్ అయిపోతారో, అందరూ ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చేస్తారో, అందరూ ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి చేంజ్ చేస్తారో, ఏడవకుండా జాగ్రత్తగా చూసుకుంటారు, వాయిస్ బయటికి వినిపించకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. అర్థమవుతుందా? ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో 3 నెలల పాటు రాజాజ్ఞకు భయపడకుండా ఏం చేశారట? దాచేశారు. 3 నెలలు దాచేసిన తర్వాత ఇంకా దాయటం వాళ్ళ వల్ల అవ్వట్లేదు. వాళ్ళ వల్ల అవ్వకపోతే చేసిన పని ఏంటంటే, ఒక జమ్ము పెట్టె తయారు చేసి ఆ పెట్టెలో పెట్టి ఎక్కడ వదిలేస్తున్నారు ఇప్పుడు? నైలు నదిలో విడిచిపెట్టేస్తున్నారు. నైలు నదిలో విడిచిపెట్టేస్తుంటే, ఆ నదిలో విడిచిపెట్టేస్తుంటే ఇప్పుడు పిల్లలందరినీ చంపేసి ఎక్కడేస్తున్నారు? అదే నదిలో వేస్తున్నారు. ఇప్పుడు బతుకున్న పిల్లవాడిని తీసుకెళ్ళి ఎక్కడేస్తున్నారు? వీళ్ళు బతుకున్న పిల్లవాడిని తీసుకెళ్ళి అదే నదిలో వేస్తున్నారు. అవసరమైతే ఒకవేళ నా పిల్లవాడు అక్కడే చచ్చిపోతాడు, లేదంటే దేవుడు బతికిస్తే ఆ బిడ్డ మరలా నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు ఆలోచించండి, ఆ చిన్న పిల్లవాడిని ఆ బాక్స్లో పెట్టి ఆ భయంకరమైన ముసలు తిరుగుతుంటాయి ఆ నదిలో, నైలు నదిలో, ప్రపంచంలోనే అతిపెద్ద నది అది. భయంకరమైన ముసలు తిరుగుతుంటాయి. ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి అందులో పెట్టారనుకోండి, ఆ జమ్ము పెట్టెలో తీసుకెళ్ళి అందులో పెట్టారనుకోండి, ఇప్పుడు తల్లి ఎలా విడిచిపెట్టగలదు అసలు చెప్పండి? బిడ్డని కానీ ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు అవుతుంది. ఇప్పుడు 3 నెలలు అయిన తర్వాత ఆ బిడ్డని తనంతట తానే తీసుకెళ్ళి ఎక్కడేస్తుంది? ఇప్పుడు నదిలో ఆ బాక్సులో పెట్టి విడిచిపెట్టేస్తుంది. ఆ తల్లి ఆలోచనలు ఎలా ఉంటాయి? నా బిడ్డని మరలా నేను చూస్తానే అన్న ఆలోచనలు ఉంటాయి కదా. ఇప్పుడు గమనించండి, బాధపడుతూ ఏం చేసింది? విడిచిపెట్టింది. ఎవరి మీద భారం వేసి? దేవుని మీద భారం వేసి, లేకపోతే దేవుని మీద విశ్వాసం ఉంచి నీటిలో విడిచిపెట్టింది. నీటిలో విడిచిపెట్టిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, అక్కని ఏం చేసిందట? ఆ పిల్లవాడి అక్కని, మిరియమ్మ గారిని ఏం చేసిందంటే తల్లి కాపలాగా పెట్టింది. తమ్ముడు ఆ బాక్స్లో ఉన్నాడు కదా, నువ్వేం చేస్తావంటే ఆ బాక్స్ ఎటు వెళ్తుందో, ఆ పెట్టి ఎటు వెళ్తుందో అలా చూస్తూ వెళ్ళు అంటే, ఇప్పుడు నదిలో ఆ బాక్స్ వెళ్తుంది, గట్టు మీద ఎవరు వెళ్తున్నారు? వాళ్ళ అక్క వెళ్తుంది, మిరియమ్మ గారు వెళ్తున్నారు. ఇప్పుడు గమనించండి, అక్క వెళ్తూ ఉంది, బాక్స్ అలా వెళ్తుంటే ఆ బాక్స్ వెనకాల వెళ్తుంది. ఇప్పుడు ఆ బాక్స్ని ఎవరు చూసారో అదే టైంకి దేవుని చిత్తం చూడండి ఎలా ఉంటుందో, దేవుని ఏర్పాటు. అదే టైంకి ఎవరు చూసారట? రాజుగారి కుమార్తె స్నానానికి రావటం, ఆ బాక్స్ చూడటం, ఆ బాక్స్ని తీసుకొచ్చి ఓపెన్ చేయటం. ఓపెన్ చేసిన తర్వాత లోన ఎవరు ఉన్నారు? పిల్లవాడు ఉన్నాడు, మోషే ఉన్నాడు. ఇప్పుడు ఈ పిల్లవాడిని చూసిన వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది ఏమని? వీళ్ళు ఇజ్రాయేలీల పిల్లలు, ఆ హెబ్రీల పిల్లలు వీళ్ళని. వీళ్ళని ఏం చేయాలి? చంపేయాలి. కానీ ఇప్పుడు ఆ రాజకుమార్తె మనసులో ఒక ఆలోచన పుట్టిస్తున్నారు. ఎవరంటే మిరియమ్మ గారు. ఏం చేస్తున్నారు చూద్దాం, చూడండి. ఆదికాండం, నిర్గమకాండానికి వచ్చేద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం, జాగ్రత్తగా ఉందాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు వాని అక్క ఫరే కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వత్తునా నేను. ఇప్పుడు గమనించండి, సందర్భాన్ని జాగ్రత్తగా ఉందాం. ఆ బాక్స్ ఓపెన్ చేశారు. ఎవరు ఓపెన్ చేశారు? ఫరో రాజు గారి కుమార్తె. ఇప్పుడు ఆవిడ ఓపెన్ చేసిన వెంటనే లోన ఎవరున్నారు? పిల్లవాడు ఉన్నాడు. పిల్లవాడు ఎలాగున్నాడు? చూడటానికి చాలా అందంగా ఉంటాడంటే మోషే. ఇప్పుడు అందంగా ఉన్న పిల్లవాడిని చూశారు, మురిసిపోతున్నారు. వెంటనే ఎవరు వచ్చారు పక్కకి? వాళ్ళ అక్క వచ్చింది, మిరియమ్మ గారు వచ్చారు. ఇప్పుడు వచ్చి ఇస్తున్న ఆలోచన ఏంటి? ఆవిడకి పెంచుకోవాలన్న ఆలోచన లేదు. ఎవరికి? రాజుగారు కుమార్తెకి, ఫరో రాజుగారు కుమార్తెకి పెంచుకోవాలన్న ఆలోచన లేదు. ఇప్పుడు ఈవిడ పుట్టిస్తుంది ఆలోచన ఏమని? నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక దాదిని తీసుకురానా అని అడుగుతుందట. ఇప్పుడు లేని ఆలోచన ఎవరు పుట్టిస్తున్నారు? మిరియాము అక్క పుట్టిస్తుంది. ఇప్పుడు ఆ చిన్న పాప తమ్ముని తీసేసుకుంటున్నప్పుడు ఏమనాలి అసలు? ఏమనాలి? సాధారణంగా పిల్లలైతే ఏం చేస్తారు? మా తమ్ముని ఎందుకు ముట్టుకున్నావు అంటారు కదా.
మా తమ్ముని ఎందుకు ముట్టుకున్నావు అంటారు. ఇప్పుడు గమనించండి, అక్క ఏం చేస్తుందంటే నీ కొరకు పెంచడానికి ఒక దాదిని తీసుకురానా అని. దేవుని ఏర్పాటు చూడండి, దేవుని చిత్తం చూడండి ఎలా జరుగుతుందో. నీ కొరకు పెంచడానికి ఒక దాదిని తీసుకొస్తాను అని చెప్తే ఇప్పుడు దాదిని తీసుకురావడానికి వెళ్తుంది. సరే తీసుకురా, అయితే దాదిని తీసుకురా అంటే వెళ్తుంది. పెంచడానికి ఒక మనిషిని తీసుకురా అంటే వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళింది? డైరెక్ట్గా అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ, జరిగిన సంగతి ఇది, నేను ఇలా చెప్పాను, ఇప్పుడు నువ్వేం చేయాలి? రాజకుమార్తె దగ్గరికి రావాలి. ఆవిడ వచ్చింది. వచ్చిన తర్వాత రాణిగారు, ఆ కుమార్తె, రాజకుమార్తె చెప్తున్న మాట ఏంటంటే చూద్దాం, చూడండి తర్వాత మాట. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచును. ఏం చేసిందట? ఇప్పుడు తన కుమారుణ్ణి కొన్ని గంటల క్రితం ఏం చేసింది చెప్పాలి? కొన్ని గంటల క్రితం నదిలో విడిచిపెట్టింది. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల, దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల కొన్ని గంటల్లోనే తిరిగి బిడ్డ చేతికి వచ్చేసాడు. గమనించండి, తన బిడ్డను తను పెంచుకుంటుంది. ఇప్పుడు రాజుగారికి భయపడక్కర్లేదు, ఎవరో చంపేస్తారని భయం అక్కర్లేదు. ఇప్పుడు ఎవరు పెంచమంటున్నారు? రాజకుమార్తె పెంచమంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వాసంతో ఆవిడ ఏం చేసిందంటే బిడ్డను నీటిలో విడిచిపెట్టింది. విడిచిపెట్టిన తర్వాత కొన్ని గంటల్లోనే బిడ్డ తిరిగి వచ్చేసాడు. ఇప్పుడు భయపడుతూ భయపడుతూ పెంచక్కర్లేదు. గమనించండి, భయపడుతూ పెంచక్కర్లేదు. ఎవరు పెంచమంటున్నారు? రాజకుమార్తె పెంచమంటుంది. పెంచినందుకు జీతం కూడా వస్తుంది. అర్థమవుతుందా? తన బిడ్డను తాను పాలిచ్చి పెంచుకున్నందుకు ఏమొస్తుందట? జీతం వస్తుందట. బిడ్డకు కావాల్సినవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు రాజమందిరం నుంచి వస్తాయి. అర్థమవుతుందా? రాజమందిరం నుంచి ఇప్పుడు బట్టలు వస్తాయి. బిడ్డకి ఏమన్నా మెడిసిన్ కావాలనుకోండి, మందులు కావాలనుకోండి, ఎక్కడి నుంచి వస్తాయి? రాజుగారి దగ్గర ఉన్న వైద్యులు అందరూ వచ్చేస్తారు. రాజకుమారుల్లా పెరుగుతున్నాడు తన బిడ్డ తన చేతుల్లోనే. అర్థమవుతుందా? విశ్వాసం ఉంచితే మనం పోగొట్టుకున్నవన్నీ త్వరగా మన దగ్గరికి మరలా తిరిగి వచ్చేస్తాయి. అర్థమవుతుందా? విశ్వాసం ఉంచితే ఇప్పుడు మనం పోగొట్టుకున్నాం, లేకపోతే విడిచిపెడుతున్నాం, మనం విడిచిపెడుతున్నవన్నీ, పోగొట్టుకుంటున్నవన్నీ విశ్వాసం ఉంచితే మరలా తిరిగి వస్తాయి. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేశారంటే రాజాజ్ఞకి ఏం చేయలేదు, భయపడలేదు, విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం వల్ల జరిగిన కార్యం ఏంటంటే తన బిడ్డను వాళ్ళే రాజకుమారుల్లా ఇంట్లో చూసుకుంటున్నారు. మిగతా బయట చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పటికీ తన బిడ్డ ఎలాగున్నాడు? క్షేమంగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఇది విశ్వాసం వల్ల జరిగిన కార్యం. ఇది మోషే తల్లిదండ్రుల గొప్పతనం కాదు, లేకపోతే ఆ మిరియాము గారి గొప్పతనము కాదు, అక్కడ ఉన్న మోషే గారి గొప్పతనము కాదు. ఎవరు గొప్పతనం? వారు దేవుని మీద ఉంచిన విశ్వాసం. ఆ విశ్వాసం వల్ల జరిగిన కార్యం ఇది. ఇప్పుడు ఈరోజు దేవుని తరపున నేను చెప్తున్నాను, మనం ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే విడిచిపెట్టామో, గమనించండి, దేవుని యందు విశ్వాసం ఉంచితే పోగొట్టుకున్నదంతా మరలా ఏమవుతుంది? సమకూర్చబడుతుంది, తిరిగి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? మనం ఏది పోగొట్టుకున్నప్పటికీ, మనం ఏది పోగొట్టుకున్నా, ఏది విడిచిపెట్టినా, మనం విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా ఏదైనా తిరిగి మన పాదాల దగ్గరికి రావాల్సిందే. విశ్వాసానికి ఆ శక్తి ఉంది. గమనించండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఉండరు బిడ్డ మరలా నా దగ్గరకు వస్తాడా అని ఏడుస్తూ 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 విడిచిపెట్టి ఉండాలి, కన్నీరు గారుస్తూ. ఆ కన్నీటికి కొద్ది గంటల్లోనే జవాబు వచ్చేసింది. అర్థమవుతుందా? కన్నీరు గార్చి ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే ఆ కన్నీటికి ఖచ్చితంగా ఆయన త్వరగా సమాధానం ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? తొందరలోనే పోగొట్టుకున్నది మరలా తిరిగి వచ్చేసింది. గమనించండి, ఆయన ఖచ్చితంగా కార్యాలు చేయగల దేవుడు. ఇప్పుడు ఆ బిడ్డను తానే పెంచుతుంది. జాగ్రత్తగా ఉందాం. ఆ బిడ్డను తానే పెంచుతుంది. పెంచిన తర్వాత తీసుకెళ్ళి మరలా ఎవరికి ఇచ్చేసింది? రాజకుమార్తెకి. పెద్దవాడైన తర్వాత రాజకుమార్తెకి ఇచ్చేసింది. రాజకుమార్తెకి ఇచ్చేసిన తర్వాత మోషే పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? రాజమందిరంలో రాజకుమారులా పెరుగుతున్నాడు. అర్థమవుతుందా? ఒక బానిసల బిడ్డ ఎక్కడ పెరుగుతున్నాడు? ఇప్పుడు రాజకుమారులా పెరుగుతున్నాడు. ఈ రాజకుమారులుగా పెరుగుతున్న ఈ సందర్భంలో ఒక చిన్న విషయం జరిగింది. ఆ విషయాన్ని చూద్దాం, చూడండి. 11వ వచనం నుంచి చదువుకుందాం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని
ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూశాను. ఏం చేశాడట? తన ప్రజల దగ్గరికి వెళ్ళాడట వారి భారాలు చూడటానికి. ఎవరు తన ప్రజలు? ఎవరు? ఇశ్రాయేలీలు, హెబ్రీలు. వాళ్ళు హెబ్రీలు అని ఎందుకంటారు? హెబ్రీ భాష మాట్లాడతారు కాబట్టి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళని ఎందుకంటారు? మన తెలుగు భాష మాట్లాడతాం కాబట్టి. ఇశ్రాయేలీలకి ఉన్న మరొక పేరు ఏంటంటే హెబ్రీలు. వాళ్ళు హెబ్రీ భాష మాట్లాడతారు. ఇప్పుడు గమనించండి, ఆ హెబ్రీల దగ్గరికి వెళ్ళారట, లేకపోతే ఇశ్రాయేలీలు తన ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు శ్రమ పెడుతున్నారట వాళ్ళని. అలాంటి సమయంలో ఒక హెబ్రీని ఎవరు కొట్టారట? ఒక ఐగుప్తీయుడు కొడుతున్నాడట, హింసలు పెడుతున్నాడు తన ప్రజల్ని. ఇశ్రాయేలు జనాంగంలో ఒక వ్యక్తిని ఎవరు కొడుతున్నారు ఇప్పుడు? జాగ్రత్తగా వినాలి. ఐగుప్తీయుడు కొడుతున్నాడు. ఐగుప్తీయుడు కొట్టడం ఎవరు చూశారు ఇప్పుడు? మోషే గారు చూశారు. మోషే గారు చూసి ఇలా అడుగుతున్నారట, ఇలా చేశారట. చూద్దాం, చూడండి. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఐగుప్తీని చంపి ఇసుకలో వాడిని కప్పెట్టాను. గమనించండి, ఏం చేశాడట? ఐగుప్తీయుని చంపేసి ఏం చేశాడట? ఇసుకలో కప్పిడేశాడట. ఇసుకలో ఏం చేశాడు? కప్పిడేశాడు. ఇప్పుడు గమనించండి, మోషే బలవంతుడేనా? బలవంతుడేనా? ఖచ్చితంగా బలవంతుడే. ఎదిరిస్తున్న ఆ ఐగుప్తీయుని చంపేసి ఏం చేశాడు? ఇటు అటు చూసి ఎవరో లేరని ఇసుకలో పాతేశాడట. ఇసుకలో పాతేశాడు. అక్కడితో అయిపోయింది అనుకున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. తర్వాత రోజు ఇంకో గొడవ జరుగుతుంది. ఈ గొడవ ఎవరికంటే, ముందు ఎవరెవరికి జరిగింది గొడవ? ఇశ్రాయేలీలకి, ఐగుప్తీయుడికి. ఇప్పుడు ఇద్దరు ఇశ్రాయేలీలు గొడవేసుకుంటున్నారట, గొడవ పెట్టుకుంటున్నారట. ముందైతే ఎవరెవరికి? ఒక హెబ్రీనికి ఒక ఐగుప్తీయునికి గొడవ అయింది. ఇప్పుడైతే ఇద్దరు హెబ్రీలే, ఇద్దరు ఇశ్రాయేలీలే గొడవ పెట్టేసుకుంటున్నారు. ఇలా గొడవ పెట్టేసుకుంటుంటే మరలా మోషే అడుగుతున్నాడు, ఏమని? మనలో మనకు గొడవలు ఎందుకురా, గొడవలు పెట్టుకోకుండా అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు ఆ ఇశ్రాయేలీల్లో ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాడిని చూచి నీ వేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నవని అడుగగా అతడు నా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తీని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా? గమనించండి, అక్కడ ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న అది? చెప్పండి అక్కడ చూసి. అంతకుముందు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించింది ఎవరు అంటే ఏంటంటే, వచ్చి అడుగుతున్నాడు మోషే, ఏమని? ఎందుకు కొడుతున్నావు అతన్ని? కొట్టకు, ఇబ్బంది పెట్టకు, ఎందుకు అన్యాయంగా అలా ప్రవర్తిస్తున్నావు అంటే, ఇప్పుడు మోషే అని అంటున్నారు, మా మీద నిన్ను అధికారి కింద నియమించింది ఎవరు అంటే, మన వాడుక భాషలో చెప్పాలంటే, మాకు చెప్పటానికి నువ్వెవరివి? నువ్వేమన్నా మా మీద అధికారివా? నువ్వు మా యజమానివా? నువ్వు మాకు చెప్పడానికి ఎవరు నువ్వు అసలు అని అడుగుతున్నారట. ఒక ప్రశ్న వేశారు. నిన్న ఐగుప్తీని చంపేసి ఇసుకలో పాతేసావు కదా, అలా మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నావా? మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వేం చేసావు? నిన్న ఐగుప్తీని చంపేసి ఇసుకలో పాతేసావు. ఈరోజు మమ్మల్ని కూడా అలాగే చంపేద్దాం అనుకుంటున్నావా? మా మీద అధికారం చెలాయించడానికి నువ్వెవరు అసలు? నిన్ను అధికారి కింద మా మీద నియమించిన వారెవరు? మాకు చెప్పడానికి నువ్వెవరు అని ప్రశ్న వేశారట. ఇప్పుడు మోషే చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ముందు ఐగుప్తీని చంపేశారు, వీళ్ళని చంపలేరా? ఐగుప్తీలు బలంగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళ బానిసలు పనిచేసి బాగా బక్కచిక్కిపోయి ఉంటారు. వీళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు. వీళ్ళని చంపలేడా? కానీ మారు మాట మాట్లాడకుండా చేసిన పని ఏంటంటే పారిపోయాడట. అక్కడ సమాధానం చెప్పాడా? చెప్పలేదు. తిరిగి సమాధానాన్ని చెప్పలేదు ఆయన. సమాధానం ఎవరు చెప్పారో తెలుసా? దేవుడు చెప్పాడు. మోషే చెప్పలేదు సమాధానం. అక్కడ మోషే సమాధానం చెప్పలేదు. అక్కడి నుంచి అవమానంతో వెళ్ళిపోయాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోద్దని, అతని ప్రాణాలకు ప్రమాదం అని అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిథ్యాను అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ గొర్రెల మందలు మేపటానికి, తన మామ మందలు ఇత్రో మందలు మేపటానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, సిప్పోరా అని. పెళ్లి చేసుకుని అక్కడే 40 సంవత్సరాల పాటు గడిపేశాడట. అక్కడే 40 సంవత్సరాల పాటు గడిపేసిన తర్వాత పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు ఒక పర్వతం మీద కనిపించి, నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాలి. నా ప్రజలు ఏం చేస్తున్నారు? మొరపెడుతున్నారు, బానిసలుగా ఉన్నారు. కాబట్టి నువ్వేం చేయాలి? అక్కడికి వెళ్ళాలి. 40 సంవత్సరాల తర్వాత
40 సంవత్సరాలు గొర్రెల వెనకాల తిరిగిన తర్వాత ఇతనుకున్న సామర్థ్యాన్ని అంతటిని ఆయన ఏం చేశాడంటే మర్చిపోయాడు. ఒకప్పుడు చాలా దురుసుగా ప్రవర్తించేవాడు, చాలా అంటే చాలా దురుసుగా. ఎవరైనా అడ్డుపడుతుంటే వాళ్ళని చంపేసి ఇసుకలో పాతేసేంతటి దురుసుగా ప్రవర్తించాడు. ఇప్పుడు ఏమైంది? ఆ గర్వం లేకపోతే ఆ బలం అంతా తగ్గిపోయింది. 40 సంవత్సరాలు అయిపోయినాయి. ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు, ఇక్కడ అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఎక్కడో 40 ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? 80 సంవత్సరాలు వచ్చేసాయి. 80 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత దేవుడు పిలుస్తున్నాడు ఎక్కడికి? ఇశ్రాయేలీయులు విడిపించడానికి. ఇప్పుడు చాలా సందర్భాలు జరిగిన తర్వాత, దేవునితో మాట్లాడిన తర్వాత, ఇప్పుడు మోషే మరలా ఎక్కడికి బయలుదేరారంటే దేవుడిచ్చిన కర్ర పట్టుకొని ఎక్కడికి? ఇశ్రాయేల్ దేశానికి బయలుదేరారు. ఇప్పుడు ఇందాక ఒక ప్రశ్న అడిగారు. ఎవరు అడిగారు? ఇశ్రాయేలీయుడు అడిగాడు. ఏమని అడిగాడు? మా మీద అధికారిగాను తీర్పరిగాను నియమించింది ఎవరు అని. ఆ ప్రశ్నకి సమాధానం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. ఇది స్తెఫను గారు చేస్తున్న ప్రసంగం. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపాను. ఎవరు పంపించారట? చెప్పాలి. దేవుడు పంపించాడట. ముందు ఏమని అడిగారు? నిన్ను ఎవరు నియమించారు మా మీద అధికారి కింద? ఎవరు నియమించారు? అవమానంతో ఆ రోజు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే అధికారాన్ని దేవుడిచ్చి పంపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల మీద అధికారి ఎవరు? తీర్పులు తీర్చడానికి అధికారి ఎవరు? మోషే గారు కూర్చుని తీర్పులు తీరుస్తుంటే ప్రజలంతా రోజంతా నిలబడి చూసేవారట. ఇప్పుడు గమనించండి, ఆ మాట అన్నోడు కానీ అప్పటి వరకు బతుకుంటే సిగ్గుతో చచ్చిపోతాడు కదా, అవునా కదా? ఏమని అన్నాడు? అధికారి కింద నియమించింది ఎవరు నియమించారు? దేవుడే నియమించి పంపించాడట. విమోచకునిగా, అధికారిగా, లేకపోతే తీర్పరిగా తీర్చి దేవుడే మోషే గారిని వాళ్ళ దగ్గరికి పంపించారట. ఇప్పుడు అధికారిగా వస్తున్నాడు, పారిపోయి వెళ్ళాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు? వాళ్ళ మీద తీర్పరిగా, అధికారిగా, విమోచకునిగా తిరిగి వచ్చాడు. ఎక్కడైతే అవమానం పొందుకున్నాడో అక్కడే గర్వంతో తలెత్తుకుని నిలబడేలా దేవుడు చేశాడు. అర్థమవుతుందా? విశ్వాసం ఉంచితే దేవుని మాటను నమ్మి బయలుదేరాడు మోషే. అలా మాటను నమ్మి బయలుదేరితే మనం ఎక్కడైతే అవమానపరచబడ్డామో అక్కడే తలెత్తి చూపిస్తాడు దేవుడు. గర్వంగా నిలబడేలా చేస్తాడు. ఎవరి ముందైతే మనం మాటలు పడ్డామో వాళ్ళే మన దగ్గర కూర్చుని ఏం చేస్తారట? మనం అధికారులుగా నిలబడితే వాళ్ళు మన కింద పొజిషన్లో ఉంటారట, విశ్వాసం ఉంచితే. అర్థమవుతుందా? ఎక్కడైతే అవమానం పొందుకున్నామో అక్కడే ఏం చేస్తాడు దేవుడు? తలెత్తి చూపిస్తాడట. నీ తలనెత్తువాడు ఆయనే. నిన్ను తోకగా ఉంచడు. ఎలా ఉండిస్తాడు? తలగానే చేస్తాడు ఆయన. అర్థమవుతుందా? మనం చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసం ఉంచటం. ఏం చేయాలి? విశ్వాసం ఉంచటం. అలా విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? కార్యాలు జరిగిస్తాడు. మొట్టమొదటిగా ఒక బలమైన కార్యం జరిగింది చిన్నప్పుడు. ఏంటి? చచ్చిపోవలసిన మోషే బతికాడు. ఎవరి వల్ల? దేవుని వల్ల. దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల. మనం విశ్వాసం కోసం మాట్లాడుకుంటున్నాం. విశ్వాసం అని చెప్పండి. ఎవరి వల్ల బతికారు? విశ్వాసం వల్ల. ఇప్పుడు మోషే అవమానపరచబడిన దిక్కునే తన తల ఎత్తుకునేలా చేశారు. ఎవరి వల్ల? దేవుని మాట యందు విశ్వాసం ఉంచి బయలుదేరటం వల్ల. అర్థమవుతుందా? విశ్వాసం ఉంచితే ఎలాంటి రాజాజ్ఞకు భయపడక్కర్లేదు. విశ్వాసం ఉంచితే పోగొట్టుకున్న ప్రతిదీ మనం పొందుకోగలం. విశ్వాసం ఉంచితే ఎక్కడైతే మనం అవమానపరచబడ్డామో అక్కడే తలెత్తుకుని నిలబడగలం. ఇది విశ్వాసానికున్న అద్భుతమైన శక్తి. గమనించండి, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచటం. విశ్వాసం వల్లే బలమైన కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు విశ్వాసం వల్లే మనం భక్తిగా నిలబడగలం. విశ్వాసం వల్లే దేవుని కోసం కార్యాలు చేయగలం. విశ్వాసం వల్లే ఎలాంటి పరిస్థితి అయినా ధైర్యంగా నిలబడగలం. విశ్వాసం వల్లే పోగొట్టుకున్నది మరలా పొందుకోగలం. విశ్వాసం వల్లే కోల్పోయినవన్నీ మరలా తిరిగి తెచ్చుకోగలం. విశ్వాసం వల్లే ఎక్కడైతే అవమానపరచబడ్డామో అక్కడే తలెత్తుకుని నిలబడగలం. ఇప్పుడు విశ్వాసం ఎలా వస్తుంది చెప్పండి? వినడం వల్ల వస్తుంది. మనం ఏం చేయాలి? ఇప్పుడు విశ్వాసం వల్ల ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి విశ్వాసం పొందుకోవాలి. విశ్వాసం ఎలా వస్తుంది? వినడం వల్ల వస్తుంది. ఇప్పుడు వినేటప్పుడు ఎలా వినాలి?
వినేటప్పుడు శ్రద్ధగా వింటే, ఆ మాటలు వింటే మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వల్ల ఇన్ని గొప్ప కార్యాలు మనం గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం. ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతాయట. అసాధ్యమైనది విశ్వాసకేది లేదు. ఇప్పుడు అలాంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలంటే చెయ్యాల్సిన ఒకే ఒక్క పని ఏం చేయాలా? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే ఆ వినడం వల్ల మనకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వల్ల మనం బలమైన కార్యాలు చేయగలం, బలమైన కార్యాలు పొందుకోగలం. ఇప్పుడు గమనించండి, మన జీవితంలో కూడా కొన్ని జరగని కార్యాలు ఉండిపోయి ఉంటాయి. అవి జరగాలంటే చేయాల్సిన పని ఏంటి? నువ్వేమి చేయక్కర్లేదు, తలకిందులుగా ఏం తపస్సులు ఏం చేయక్కర్లేదు. నువ్వు చేయాల్సిన పని ఏం చేయాలా? వినాలా. వింటే ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వల్ల నువ్వు ఖచ్చితంగా దేవుని కోసం నిజాయితీగా నిలబడగలవు. నువ్వు విశ్వాసం వల్ల దేవునిలో బలంగా ఎదగగలవు. నువ్వు విశ్వాసం వల్ల అనేకమైన అద్భుత కార్యాలు పొందుకోగలవు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా నిలబడిపోగలవు. పోగొట్టుకున్నది మరలా సమస్తం సమకూరుతుంది. యోబు గారు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం ఉంచడం వల్ల ఏం జరిగింది? పోగొట్టుకున్నది అంతా మరలా సమకూర్చబడింది. రెట్టింపు చేసాడు దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు రాజాజ్ఞకు భయపడకుండా రోజు వాళ్ళు నిలబడ్డందుకు పోగొట్టుకున్న బిడ్డని మరలా కొన్ని గంటల్లోనే తిరిగి వచ్చేసారు. షడ్రకు మేషకు అబేద్నెగోలు మనం చూస్తే వాళ్ళు కూడా రాజాజ్ఞకి ఏం చేయలేదు? భయపడలేదు. భయపడకుండా ఎందుకు భయపడకుండా ఉన్నారు చెప్పండి? విశ్వాసం వల్లే. రాజాజ్ఞకు భయపడకుండా ఒకరు నిలబడుతున్నారు. లేకపోతే బయట ఎంత ప్రమాదం వచ్చినా ఒక భక్తిపరుడు నిలబడిపోయాడంటే కారణం విశ్వాసం. అలా విశ్వాసంతో ఆ రోజు నిలబడ్డారు. వాళ్ళు అగ్నిగుండంలో వెయ్యబడ్డ మరలా తిరిగి వచ్చేసారు. ఉన్న అధికారం కాస్త ఇంకా రెట్టింపు అధికారంతో ఆ రాజ్యంలో ఒక అత్యున్నతమైన స్థితిని పొందేసుకున్నారు వాళ్ళు. దానియేలు గారు కూడా బలమైన విశ్వాసంతో ఎంత మాత్రం రాజాజ్ఞకి ఏం చేయలేదు? భయపడలేదు. రాజాజ్ఞకు భయపడకుండా ఉన్నందుకు ఇప్పుడు సింహాల బోన్లో వెయ్యబడ్డా సరే మరలా తిరిగి వచ్చేసాడు. ఆ రాజ్యం అంతట్లో ఒక గొప్ప ఘనతను పొందుకున్నాడు. అర్థమవుతుందా? విశ్వాసం ఉంచితే రాజాజ్ఞలకు కానీ బయట పుట్టుతున్న శాసనాలకు కానీ దేనికి మనం ఏం చెయ్యం? భయపడం. ఇప్పుడు భయంకరమైన ఆజ్ఞలు ఖచ్చితంగా పుట్టుకొస్తాయి. క్రైస్తవుల మీద వ్యతిరేకమైన ఆజ్ఞలు పుట్టుకొస్తాయి. యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే చంపేస్తామనే బలమైన ఆజ్ఞలు పుట్టుకొస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా నిలబడగలిగే వాళ్ళు ఎవరు చెప్పండి? విశ్వాసులు. అర్థమవుతుందా? అలాంటి విశ్వాసం మనం కలిగి జీవించాలి. ఎలాంటి ఆజ్ఞలు వస్తున్నా, ఎలాంటి కట్టడలు వస్తున్నా, మనకు వ్యతిరేకంగా ఎన్ని శాసనాలు రూపొందించబడ్డా మనం చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి మన చేతుల్లో పెడతాడు. దేవుడి మాటలు మన వినుకుల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి మనం విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు తిరిగి మన చేతుల్లో పెడతాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వాళ్ళు లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుని రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయగలిగిన మా దేవా, నీ అద్భుతమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి దేవా. ప్రభువా, ఇప్పటివరకు ప్రభువా నీ మాటలను బట్టి మమ్మల్ని ఆదరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, నీ మాటల్లోనే సంపూర్ణమైన తండ్రి మాకు స్వస్థత తండ్రి. నీ మాటలు వినడం వల్లే మాకు విశ్వాసం, ఆ విశ్వాసం ద్వారా అద్భుతమైన కార్యాలు మా జీవితంలో జరుగుతాయి. ప్రభువా, మేము నీ కోసం భక్తి కలిగి నిలబడాలన్నా మాలో విశ్వాసం ఉండాలి. నీ కోసం అనేకమైన కార్యాలు చేయాలన్నా తండ్రి మాలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం వినుట వల్ల మాత్రమే వస్తుంది ప్రభువా తండ్రి. నీ మాటలు వినడానికి తండ్రి వేగిరపడి రావటానికి తండ్రి, నీ మాటలు శ్రద్ధగా వినడానికి తండ్రి తగిన తండ్రి బలమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి. కృపలో భద్రపరచండి తండ్రి. మా ముందు ఏదైతే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో ప్రతి పరిస్థితిని ఎదిరించి నిలబడటానికి తండ్రి తగిన విశ్వాసాన్ని మాకు దయచేయండి. పోగొట్టుకున్న ప్రతిదీ తండ్రి విశ్వాసం వల్ల పొందుకుంటామని తండ్రి మేము తెలుసుకున్నాం. ప్రభా, మేము ఏవైతే పోగొట్టుకున్నారో తండ్రి నీ బిడ్డలు ప్రభా తండ్రి ఏదైతే పోగొట్టుకున్నారో ఆ పోగొట్టుకున్న ప్రతిదీ ప్రభా తండ్రి రెట్టింపుగా ప్రభా తండ్రి బిడ్డల చేతుల్లో మీరు పెట్టబోతున్నారో అందుని బట్టి నీకు స్తోత్రాలు. కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో తండ్రి బిడ్డలకు మీరు తోడుగా నడిపించండి. సంపూర్ణమైన విశ్వాసంతో తండ్రి ఇంకా తండ్రి మేము బలపడుతూ ముందుకు వెళ్ళటానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ, కృపలో భద్రపరచమని వేడుకుంటూ తండ్రి వాక్యాన్ని మా హృదయాల్లో తండ్రి భద్రపరచమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. అలా ప్రార్థనలో ఉన్నట్లయితే రొట్టె